హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్లెండ్ లైఫ్ సంబంధించిన అల్ట్రా అనమాట. ఇది బ్లెండర్. సో ఒకసారి చూద్దాం. సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. చాలా పెద్ద బాక్స్ వచ్చింది, కానీ దీన్ని మొత్తం చూద్దాం ఎంత సైజు ఉంటుంది. ఫైనల్లీ మొత్తం సీల్ అయితే ఉంది, నో ఇష్యూ. ఎంత పడింది నాకు? ఇప్పుడు అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇప్పుడు సేల్ ఉంది కదా, ఈ సేల్లోనే పర్చేస్ చేయడం జరిగింది. జస్ట్ నేను సండే బుక్ చేశాను, వచ్చేసింది. ఓకే, ప్రైస్ అంతా కూడా చెప్తాను. ఫస్ట్ చూద్దాం. మీరు పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేశాను. కానీ మనకు ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే అమెజాన్లో అయితే తక్కువ ఉంది ప్రైస్. అందువల్ల నేను అక్కడ పర్చేస్ చేశాను. ఇంకోటి ఏంటంటే 1 ఇయర్ వారంటీ ఎక్స్ట్రా తీసుకోండి. అది 169 రూపీస్ అవుతుంది ఎక్స్ట్రా. నాకు తెలిసినంత వరకు బెటర్. ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనకు చాలా తక్కువ ప్రైస్కే రికవర్ చేసుకోవచ్చు. వామ్మో, సో ఇది ఉంటుంది. డబ్బా ఇంత పెట్టించారు, ఎక్కువ సేఫ్టీ చేయడం జరిగింది. సో నాకు ఎంత పడిందో నేను చెప్తాను మీకు. కరెక్ట్గా 3000 పడిందండి, ప్లస్ 165 రూపీస్ నాకు ఎక్స్ట్రా, అంటే 1 ఇయర్ ఎక్స్ట్రా వారంటీని తీసుకున్నాను దానికి సంబంధించి. సో ఇక్కడైతే సీల్ అయితే ఏం లేదు, సీల్స్ అయితే ఎక్కడ లేవు, ఓపెన్లోనే ఉంది ఇది. చూద్దాం. సో ఇలా ఉంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ యూజ్ చేసే పద్ధతి అంతా కూడా చెప్తాను మీకు ఒకసారి. కానీ మనకు ప్రోడక్ట్ కానీ, ప్రోడక్ట్ మెటీరియల్ కానీ అంతా కూడా చాలా బాగుంది. నాకైతే అంటే చూడంగానే నచ్చింది, అందుకని. సో ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మోటార్కి సంబంధించింది, బ్యాటరీకి సంబంధించి. బ్యాటరీ అయితే మనకు 4000 mAh బ్యాటరీ వస్తుంది. తర్వాత మనకు మోటార్ కెపాసిటీ అయితే వాట్స్ ఉండేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు, నేను మీకు యాడ్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఫోన్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మామూలుగా మనం పవర్ బ్యాంక్తో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. స్పీడ్, మోటార్ స్పీడ్ ఇచ్చారండి ఇక్కడ 1800 RPM ఇచ్చారు. ఓకే, ఇంకా మనకు కామన్, ఇంకా అంతకు మించి ఏం అంత అవసరం లేదు. మనకు ముఖ్యంగా కావాల్సిన RPM. ఇది ఎంత ఎక్కువ ఉంటే కానీ అది అంత ఫాస్ట్ వర్క్ అవుతుంది. బ్లేడ్కి దేనైనా బ్లెండ్ చేయగలుగుతుంది. టైప్ సి అనమాట వీళ్ళు ఇచ్చింది. సో ఈ క్యాప్తో పాటు మనకు సీల్ కూడా వస్తుందన్నమాట. అంటే మనకు జ్యూస్ పైన లీక్ కాకోకుండా ఉండడానికి సీల్తో పాటు వస్తుంది, రబ్బర్ సీల్తో వస్తుంది ఈ క్యాప్ అనేది. చూపిస్తాను మీకు. సో ఇక్కడ రబ్బర్ సీల్ ఉంటుంది, ఇది వైట్ది. ఇది కొద్దిగా జాగ్రత్త, ఇది కొద్దిగా ఊడిపోతుంటుంది, కేర్ఫుల్గా ఉంటుంది. ఇది పోగొట్టుకుంటే కానీ మీకు లీక్ అవుతుంది. లీక్ కాకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ కూడా సీల్ చేయలేదండి, జస్ట్ డబ్బా మామూలుగా వచ్చారు. సీలింగ్ అయితే ఎక్కడ లేదు. ఈ ప్రోడక్ట్కి అయితే సీల్ ఉంది. ఇప్పుడు దీన్ని కూడా చూద్దాము. సో ఈ క్లీనింగ్ కిట్, వీటిని మళ్ళీ చూద్దాం. యూజర్ మాన్యువల్స్ అంతే, ఇంకంతకు మించి ఏం లేదండి ఇందులో. 1 ఇయర్ వారంటీ. ఇది జస్ట్ అంతే, ఇన్స్ట్రక్షన్స్, అంతకు మించి ఏం లేదు. సో పక్కన పెడదాం. ఇందులో కూడా ఇన్స్ట్రక్షన్స్ సంబంధించింది ఇచ్చారండి, ఎలా యూస్ చేయాలి ఏమి అంత డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా. దీనికి సంబంధించి మొత్తం అంటే ఇందాక మనం బాక్స్ మీద చూసాం కదా, అదే ఉంది. ఛార్జింగ్ టైం ఉండేసి వీళ్ళు 3 to 5 hours అని ఇచ్చారు. 30 secondsలో మీకు బ్లెండ్ అయిపోతుందని చెప్పారు. చూద్దాం అవన్నీ. ఇంకా అసలుకి అంటే ఇప్పుడు జస్ట్ అన్బాక్సింగే. రేపు మొన్నాడు దీన్ని ట్రై చేస్తాను సండే కల్లా. 2-3 ఐటమ్స్ చూద్దాము. సో ఇది వాటర్ ప్రూఫ్, అంటే ఇట్లా పడేమని కాదు, కానీ ఇది వాటర్ ప్రూఫే అనమాట. మనం బాగానే యూస్ చేయొచ్చు. ఇక్కడంతా కూడా కడగచ్చు వాటర్తో, ఏం కాదు. సో ఆ విషయంలో అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఒక సేఫ్టీ లాక్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఈడికి వస్తుందో ఇది కంప్లీట్గా లాక్ అవుతుంది, లేకపోతే కాదండి. సరే, ఇప్పుడు దీనికి మెయిన్గా మనం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కనుక, లైటింగ్ కూడా ఇచ్చాడు. ఈ క్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఫిక్స్ చేసేసి క్యారీ చేయొచ్చండి. చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో.
సో, ఇప్పుడు మీరు దీన్ని క్యారీ చేయొచ్చు. ఈజీగా తీసుకుపోవచ్చు ఎక్కడైనా గానీ. నాకు ఇక్కడ హ్మ్. ఓకే. ఇది కొద్దిగా టైట్ ఉంటే బాగుండేది. ఇది కొద్దిగా లూజ్ ఇచ్చాడు. యాక్చువల్‌గా ఇది ఎందుకంటే టైట్ ఉండాలంటే, ఇప్పుడు ఇది బ్లెండ్ అయ్యేటప్పుడు ఈ మూత అనేది లూజే కాకుండా ఉండడానికి ఇది గట్టిగా ఫిక్స్ కావాలి. యాక్చువల్లీ చాలా గట్టిగా ఫిక్స్ కావాలి. నేను గట్టిగా ఫిక్స్ అవుతుందనుకున్నా. సో, మరి అంత లేదు. ఉంది. కాకపోతే మరి ఎక్కువైతే లేదు. అది చానా ఉండాలి యాక్చువల్‌గా అయితే. సో, ఇది పిన్ తీసేసుకున్నాక సో, ఇది ప్రెస్ చేయాలి. సో, ప్రెస్ చేయంగానే ఇది ఓపెన్ అయితుంది. సో, ఇక్కడ కూడా రబ్బర్ ఇచ్చారు సీల్. సో, స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగుంది. చానా బాగుంది. అంటే మనం హోల్డ్ చేయడానికి ఎక్కడైనా గానీ, మనం ఎక్కడైనా హుక్ చేయాలంటే కూడా దీనికి సెపరేట్‌గా ఇది కూడా ఇచ్చారు. సో, మీరు ఇక్కడి నుంచి కూడా హుక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. దీనికి స్ట్రాప్ ఒకటే. ఇంకిదేం లేదు. సో, ఇలా ఉంది. సో, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది ఎలా వర్క్ అవుతుందన్నది. దీనికి కూడా సీల్ ఇచ్చారండి. ఇక్కడ కూడా సీల్ ఉంది. సో, ఇప్పుడు ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆన్ చేసి చూస్తే లైట్స్ మటుకు వెలుగుతాయి గానీ, ఇది ఆన్ కాదు. అంటే ఎప్పుడైతే ఇది దీంతో లాక్ చేస్తామో అప్పుడు మటుకే ఇక్కడ మోటార్ అనేది పనిచేస్తుంది. బ్లేడ్స్ అన్నీ కూడా. సో, బ్లేడ్స్ అయితే మీరు చూడొచ్చు. బానే ఉంది. చూద్దాం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు లాక్ అయిపోయింది. పూర్తిగా లాక్ అయిన తర్వాత ఇప్పుడు చూద్దాం. ఈ సింబల్ ఇక్కడ రెడ్ సింబల్ ఉంటుంది యారో కిందికి. సో, ఇది ఎగ్జాక్ట్ దీని మధ్యలోకి తీసుకురండి. ఇంక మీరు ఇంకా ఎంత తిప్పాలనుకున్నా తిప్పలేరు. అక్కడి దాకెళ్ళి కొద్దిగా ఆపేసేయండి. ఇప్పుడు ఆన్ చేస్తాను. సో, ఇలా లైట్స్ కూడా వెలుగుతుంటాయి దీంతో పాటి. ఇప్పుడు 30 సెకండ్స్ అనేది ఆఫ్ అవుతుందనమాట ఆటోమేటిక్‌గా. సో, అది చూద్దాం ఒకసారి. సో, ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోయింది. 30 సెకండ్స్ అనేది ఇది వర్క్ అయిన తర్వాత. సో, నేనెందుకు ఇంత నీట్‌గా వీడియోని ఎక్కడ కూడా కట్ చేయకుండా చూపిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ చూపించేటప్పుడు ఆటోమేటిక్‌గా కట్ చేసేస్తారు వీడియోస్‌ని. అలా కాకుండా ఉండడానికి ఒక ఫ్లో అంతా ఉండాలనేసి నేను మీకు ఇది చూపియడం జరిగింది. సో, దీనికి సంబంధించిన ఇంకా మొత్తం రివ్యూ అన్నది నేను తీసుకొనొస్తాను. ఇది ఎలా బ్లెండ్ చేస్తుంది? బానే బ్లెండ్ చేస్తుందో లేదో? క్వాలిటీ ఎలా ఉంది? ఇదైతే బానే ఉంది. క్వాలిటీ ప్రకారంగా అయితే బావుంది. అంటే ఇక్కడ ప్లాస్టిక్ ఏదైతే యూజ్ చేశారో గాని ఇక్కడ రబ్బర్ సీల్ ఇచ్చారు. మీకెక్కడ గూడా ఇది పెట్టినప్పుడు అటు ఇటు కదలదు. కరెక్ట్‌గా ఉంటుంది. ఇది గాని, తర్వాత ఈ మెటీరియల్ ఏదైతే యూజ్ చేశారో మొత్తం అంతా గూడా ప్లాస్టిక్ గాని, అంతా గూడా హై క్వాలిటీనే యూజ్ చేశారు. ఎక్కడ గూడా ఏం చీప్ అంటే నాకైతే అనిపియలేదు. ఎక్కడ గూడా చీప్ అయితే అనిపియలేదు. బావుంది. పట్టుకోవడానికి గూడా బావుంది. తర్వాత మనం చెప్పాను గదా మీకు, ఇది ఇట్నే హ్యాండిల్ జేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. దీంతో మనం తీసుకువెళ్ళిపోవచ్చు. అంటే మన ఆఫీస్‌కెలా అంటే వెంటనే దీంట్లో రెడీ చేసుకునేసి, దీన్ని ఇట్లా ఈ ఈ అంటే మనకు ఎప్పుడైతే ప్రొడక్ట్ లోపల ఉంటదో అంటే మన ఫుడ్ గ్రేడియెంట్స్ ఏదైతే ఉంటాయో లోపల ఉన్నప్పుడు ఆ లిక్విడ్ దీన్ని అప్పుడు రిమూవ్ చేసుకునేసి దీని మీద ఫిక్స్ చేసుకోవచ్చు. సో, అలా యూజ్ చేయడం అనమాట. సో, నేను అన్నీ మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. తీసుకొనొచ్చి దీని ప్రొడక్ట్స్ సంబంధించి అంటే మనకు ఫ్రూట్స్ ఒకసారి తీసుకొనొచ్చి తర్వాత ఐస్ క్యూబ్స్‌తో ఒకసారి నేను సాటర్‌డే, సండే ఒకసారి ట్రై చేస్తాను మీకు పూర్తిగా డీటెయిల్‌గా దీని మీద రివ్యూ ఇవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్. బై. టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెళ్లి అక్కడ పర్చేస్ చేయండి. ఛానల్ కూడా హెల్ప్. ఓకే. బై.